వెల్కమ్ టు ట్రూ న్యూస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని, ఆ నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏంటని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దుళ్లపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నెల 15 నుండి జూలై 15 వరకు నిరుద్యోగుల సంతకాల సేకరణ. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దుళ్లపల్లి ప్రభాకర్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని, ఆ నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దుళ్లపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం స్థానిక సిపిఐ ఆఫీస్ హోచ్మిన్ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాయ చేశాడని అన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం లేదా ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దన్నుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇస్తామని చెప్పిన 3,000 నిరుద్యోగ భృతి ఊసే లేకుండా ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులపై ఈరోజు చాలా దుర్మార్గమైన చర్య చూపిస్తూ ఉంది. మెగా డిఎస్సి పేరుతో 28,000 పైచీలకు ఈరోజు ఉద్యోగాలు ఉంటే కేవలం 16,347 పోస్టులు మాత్రమే విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిరుద్యోగులతో సంతకాల సేకరణ జూన్ 15 నుండి జూలై 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మేము నిరుద్యోగులను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం, ప్రతి నిరుద్యోగి నుంచి వినతి పత్రం పంపించేలా అఖిల భారత యువజన సమాఖ్య ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి ఉద్యోగం లేదా ఉపాధి ఇవి రెండు కాకపోతే నిరుద్యోగ భృతినే ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరుద్యోగులంతా ఏకమై ఈరోజు సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలంటే నిరుద్యోగులంతా ఏకమవ్వాలి. ఏకమై పోరాడితేనే తప్ప మనకు ఉపాధి కానీ ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి కానీ వచ్చే అవకాశం లేదు. కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములను కోరుతూ ఉన్నాం.